BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. మనం చూస్తుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా పీస్ ఆఫ్ మైండ్ గురించి, ఒక ప్రశాంతమైన లైఫ్ గురించి ఎక్కువగా దాని గురించి ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. కొందరు సినిమాల్లో చూస్తారు, కొందరు ఏమో రకరకాల చూస్ చేసుకుంటారు. బట్ స్టిల్ అయినా కూడా ఈ స్ట్రెస్ అని, ప్రెషర్ అని, ఇలా రకరకాల టెన్షన్స్ అని వాటిల్లో ఎక్కడ దొరుకుతుంది అన్న క్వశ్చన్ మార్క్ ఉంది. దాని గురించి మనమేం చేయాలి అన్న ఆ క్వశ్చన్ కూడా ఉంది. సో వీటికి ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి మీరు చెప్పే టిప్స్ ఏంటి? యాజ్ యూజువల్గా మీరు ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్తో ఉంటారు కాబట్టి నాకు ఎందుకు ఈ క్వశ్చన్ మీరే పర్ఫెక్ట్ అనిపించింది. దట్స్ రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ సిరి. కాకపోతే మీ క్వశ్చన్లో పీస్ ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు. ఈ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇస్ ఇంటర్లింక్డ్. హ్యాపీనెస్ ఎలా వస్తుంది అని అనుకుంటే కనుక మీరు అన్నారు కొన్ని మీ క్వశ్చన్లో చాలా వచ్చాయి. అంటే మీరు ఏం అన్నారు, హ్యాపీనెస్ చిన్న చిన్న వాటిలో ఎత్తుక్కుంటుంటాం. ఈరోజు నేను వెళ్ళి పలానా దగ్గర తింటే పిజ్జా, లేకపోతే పలానా మూవీ చూస్తే, పలానా చేస్తే వస్తుంది అని అనుకుంటున్నాం మనం. ఇది అయిపోయినాక మళ్ళీ లేదు కదా. సో ఇట్ ఈస్ ఎ క్వెస్ట్. ఆల్వేస్ యు ఆర్ హంటింగ్ ఫర్ హ్యాపీనెస్ రాదర్ బీయింగ్ హ్యాపీ అట్ దట్ ప్రెజెంట్ మూమెంట్. ఇది నడుస్తుంది. నేను జనరల్గా చూసినప్పుడు మనకి చాణక్య ఇస్ ఎ వెరీ వెరీ వైజ్ ఇంటలెక్చువల్. అందరికీ తెలిసిందే చాణక్య అనే ఆయన వెరీ ఇంటలెక్చువల్, రైట్? చాణక్య నీతి సూత్రాలను చదివినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా, అంటే నేను కూడా ఇలా ఇంట్రెస్ట్గా చేశాను ఏమేమి ఉంటాయా లైక్ చూద్దాము అని. బట్ ఆ నీతి సూత్రాలు ఎప్పుడైతే జరిగినాయో ఒక 3-4 వరకు నేను డైలీ నా లైఫ్లో ప్రాక్టీస్ చేశాయి. అందుకే మీరు అనగానే నేను నవ్వాను, మీరు ఎప్పుడు ఇలాగా హ్యాపీగా ఉంటారు కదా అని. అంటే సో బేసికల్గా హ్యాపీనెస్ ఎవరికి వద్దు? అందరికీ కావాలి. ఇప్పుడు మెంటల్ పీస్ అనేది మెయిన్ ప్రాబ్లం కదా. హ్యాపీనెస్ అందరికీ కావాలి, సంతోషంగా ఉండాలి, ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ జీవితంలో ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే కష్ట సుఖాలు కామన్. అసలు పేరులోనే ఉంది, సుఖాలు కావాలి అని అన్నారు. కష్ట సుఖాలు అంటూ ఉంటాయి కదా అనేదే చెప్తున్నారు. సో కాబట్టికే ఎంత మనం ఫిలాసఫికల్గా మాట్లాడినా రాత్రి అందం తెలియాలి అని అంటే వెలుగు ఎండ ఉండాలి, రైట్? అలాగే వెలుగు అనేది తెలియాలి అంటే చీకటి ఉండాలి. చీకటి నుంచి చూసి అలా చిన్నగా వెలుతురు అవుతున్నప్పుడు, అందుకే సూర్యోదయానికి అంత అద్భుతమైన ఎక్కువ ఇష్టపడే, సూర్యోదయం చూడడానికి కన్యాకుమారి వెళ్ళటం, పాండిచ్చేరి వెళ్ళటం, సన్ రైజ్ అండ్ సన్సెట్కి అంత వాల్యూ ఉంది. సో ప్రతి దానికి ఒక బ్యూటీ ఏంటి అని అంటే యూ నీడ్ టు ఎంజాయ్ దట్ మూమెంట్, ప్రజెంట్ మూమెంట్. ఆ ప్రజెంట్ మూమెంట్కి నీతి సూత్రాలను మనం చెప్పుకునే ముందు ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు అనుకున్నట్టు జరగడానికి నువ్వు సాయిబాబావో ఏ బాబావో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ అనుకో, నేను అనుకున్నది జరగలే, నేను అనుకున్నది నాకు అది కావాలి, అలా కుదరదు అసలు. ఫస్ట్ ఆ ఒక్క మైండ్ సెట్, లైఫ్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్. నేను చాలా ఫేవరెట్ ట్యాగ్ లైన్, నేను కూడా దానికి సెకండ్ చేసేదంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. మైండ్లో నువ్వు ఎలాగైతే ఒక ఫ్రేమ్ చేస్తావో ప్రాపర్ ప్లానింగ్, అప్పుడు నీ లైఫ్ అలాగా వెళ్తుంది. సో దానికి ఏంటంటే మనం ఒక టిప్స్ మాదిరిగా చెప్పుకుందాం, ఒక పాయింట్స్ మాదిరి చెప్పుకుంటే అందరికి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ 5 పాయింట్స్ని లైఫ్లో ఆల్రెడీ ఉంటే మీకు మీరు శబాష్, ప్యాట్ యువర్ సెల్ఫ్. లేనివేమన్నా ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటే పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది. సో ఆయన చెప్పిన నీతి సూత్రాలు అంటే మనం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెవులు నిక్కబొడుచుకొని వినాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆయనవే నేను నా వాయిస్లో చెప్తున్నాను. సో దాంట్లో ఏంటి, ఫస్ట్ ఏంటంటే హెల్త్. అందుకనే నా ఫేవరెట్ సబ్జెక్ట్ హెల్త్ అని అంటే ఏంటి అని అంటే నాట్ ఓన్లీ హెల్త్ అనగానే మనకి ఎలా ఉంటుందంటే పాడైపోయాక దాన్ని రిపేర్ చేసే బ్యాచ్ మనం అంతా. అవునా? ఎలాగ ఇప్పుడు నువ్వు స్వీట్స్ తినకు, జంక్ తినకు, కొలెస్ట్రాల్ ఉంటుంది, కొవ్వు పదార్థాలు తినకు, షుగర్ వేసుకోకు అంటే అట్లా కూడా ఏమనరు, అనుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ తెల్లారి ఒక షుగర్ టెస్టో, థైరాయిడ్ టెస్టో, ఒక హార్ట్ది చిన్న కలుక్కుమని ఒక స్టంటో ఇంకా పడంగానే ఆయిల్ వద్దు, షుగర్ వద్దు,
అదేదో మనం ముందు నుంచే ఒక కాపాడుకుంటే. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఉంటే అసలు అది జరగదు కదా. సో ఇప్పుడున్న నేను ఫ్రమ్ యంగర్ జనరేషన్ టు అంటే లైక్ ఫ్రమ్ 20s టు ఆర్ 70s 80s ఎప్పుడు తీసుకున్న దీస్ ఆర్ ద రూల్స్, సెట్ రూల్స్. నాకు ఈ ఏజ్లో పనికిరాదు. ఇప్పుడు మనది ఒకటి 30 years ఒకటి చేసాం మనం సిరి. అసలు ఎంత బాగా reach అద్భుతమైన అవుతుంది. రెస్పాన్స్. బికాజ్ నేను నా 30 yearsలో నేను చేసినవి అబ్సల్యూట్గా అదే చెప్పాను నేను. సో అవి నా ఒరిజినల్గా నేను మాట్లాడినవి. ఇది ఇంకా ఒక లెజెండ్స్ చెప్పినవి, ఒక అంటే లైక్ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు. ఆయన హీజ్ అమేజింగ్ ఇంటెలెక్చువల్ పర్సన్. సో దాన్ని కూడా నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నా కాబట్టికి మీకు ఎప్పుడు నా ఫేస్లో ఆ స్మైల్ అనో లేకపోతే అట్లా ఎప్పుడు రాగానే ఇట్లా ఉంటుంది మేడం, మీరు తెలుస్తూ ఉంటుంది, ఆ వైబ్ తెలుస్తుంది అని మీరు అందరూ అంటుంటారు. సో ఇట్స్ నాట్ లైక్ నేను అని చెప్పట్లేదు, అది ఎవరు చేసినా మీరు చేసినా ఇవి అవుతాయి. సో కాబట్టికి నేను అందుకని సెట్ రూల్స్ అబ్బా. కాబట్టి అన్ని ఏజ్ వర్గాలకి మగ ఆడ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేసేదానికి మాత్రమే. సో హెల్త్లో అనగానే బేసిక్ హెల్త్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోకపోయినా హెల్త్ మీరు స్టార్ట్ చేయాల్సిందే. మీరు వాకింగ్ చేస్తారా, యోగా చేస్తారా, లేకపోతే ఆ ఒక 1 hour చేసి మళ్ళీ 10-15 గంటలు దాంట్లో సోఫాలో పడి ఎక్కడ కూర్చుని అంటే లైక్ సెడెంటరీ లైఫ్ కాకుండా ఫిజికల్ యాక్టివిటీ, మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండడం జరుగుతుంది. ఒప్పుకోకపోయినా ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం అంటే మీకు ఆస్తి పరులు, ఆరోగ్యం ఉంటే ఆస్తి ఉన్నట్టే. కోట్లుండి కార్లుండి తిండి తినలేని పరిస్థితి, తిండి తింటే అరిగించుకోలేని పరిస్థితి, అసలు ఓన్లీ సూపులు దాకి బతకాల్సి వచ్చిన పరిస్థితి కోకొల్లలు ఉన్నాయి. అవునా లేదా? అలెగ్జాండర్ చాలా బాగా చెప్పారు. అంటే లైక్ బేసికల్గా బెడ్ రిడన్ అయ్యి పడుకున్నప్పుడు ఎంత పెద్ద పెద్ద ఎవరిని డాక్టర్స్ని పిలిపించారు, ఎంత నో వన్ కెన్ రిపేర్ హీజ్ హెల్త్ ఇష్యూస్, అంటే ఎవరు ఆయనని ట్రీట్ చేయలేకపోయినారు. ఆయన చనిపోతా అని తెలిసినప్పుడు ఆయన ఒక 3 వాక్యాలు చెప్పాడు సిరి. ఆ 3 వాక్యాలు ఎంత అద్భుతంగా అంటే ఫస్ట్ చెప్పాడు, నేను చనిపోయిన డబ్బా పెడతారు కదా కఫన్ బాక్స్లో పెట్టేటప్పుడు నా చెయ్యి బయట పెట్టండి. నేను వెళ్ళేటప్పుడు అది ఎవరు మోయాలి అంటే డాక్టర్స్, చాలా పెద్ద డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. థర్డ్, నా డబ్బులు ఏదైతే ఉందో వెళ్ళేటప్పుడు నా బాక్స్కి ముందు అంటే నన్ను తీసుకెళ్ళేటప్పుడు వెయ్యండి అని చెప్పాడు. అందరికీ షాక్ అయింది, ఇదేంటి ఇలా చెప్పాడు, చెయ్యి ఎందుకు బయట పెట్టమన్నాడు అంటే చాలా అద్భుతంగా చెప్పింది ఏంటంటే డాక్టర్స్ని ఎందుకు చెప్పాడు అంటే పిచ్చి డబ్బు ఆయనకి, పవర్, కానీ ద టాప్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ కుడ్ నాట్ ట్రీట్ హిమ్. అర్థం చేసుకోండి, దీంట్లో మీకు ఎంత డబ్బు కోసం పరిగెత్తి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే డబ్బు మిమ్మల్ని ఎప్పటికీ ఆరోగ్యం విషయంలో కాపాడలేదు. మీరు బెస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ టాప్ హాస్పిటల్లో ఉంటారు, కానీ అన్ని డాక్టర్స్ కూడా ట్రీట్ చేయలేరు. నువ్వు చేసేలా చేసుకునే ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి డబ్బు ఇలా పరచమన్నారు. ఎందుకు అంటే ఆ రెండిటికి ఇంటర్లింక్ ఏంటి అంటే డబ్బుని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, నేనేమి తీసుకెళ్తలేను చూడండి. గ్రేట్ మెసేజ్, అమేజింగ్ కదా. సో దట్స్ వాట్ యూ నీడ్ టు. ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు చెప్పినప్పుడు విని, చనిపోయిన వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని శ్మశాన వైరాగ్యం అంటూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఏం పట్టుకుపోతాం రా అని మాట్లాడతారు. ఇంకొక పక్క గంట కాగానే నా ఆస్తి ఇవ్వట్లేదు, నాకు ఇది ఇస్తలేదు, నేను ఇదే గొడవలు. సో అలా కాకుండా లైక్ యూ నీడ్ టు carry this subject every single moment in your mind. Health is wealth. When health is there, you are happy. H and H, directly proportional. When you are healthy, automatically you are happy. That physical stamina makes you, second point, mentally strong. Whenever you are mentally strong, ఫిజికల్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫుడ్ తినాలి, అన్హెల్దీ ఫుడ్ తింటున్నావు, కానీ నేను ఇప్పుడు చెప్పింది రజిత మ్యామ్ చెప్పింది, పలానా అమ్మాయి చెప్పిందిరా నేను ఇట్లా ఆరోగ్యంగా తినాలి అంటే అక్కడ మిరపకాయ బజ్జీలు వాసన వస్తుంటుంది, పిజ్జా కనిపిస్తుంది, బిర్యానీ కనిపిస్తుంది, బట్ స్టిల్ యూ స్టాప్డ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యాడ్ గుడ్ ఫుడ్. పొద్దున్న ఇట్లా అని ముసుగు కప్పి పట్టుకోవాలనిపిస్తుంది, నేను అలా కళ్ళల్లోకి వచ్చేసాను,
సిరి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ అమ్మో ఇదేంటో మళ్ళీ ఇది ఆరోగ్యం ఎంత డబ్బుందా వేస్ట్ అంట, హెల్త్ చెయ్య. యూ బికేమ్ డిసిప్లిన్, యూ బికేమ్ స్ట్రాంగ్ టు స్టాప్. అంటే అసలు అక్కడ నిన్నెవడు ఆపేది లేదు జనరల్గా. నీకు నువ్వు ఆపుకుంటున్నావు, నీకు నువ్వు డిసిప్లిన్డ్ అయ్యావు, కమిటెడ్ అయ్యావు. ఈ రెండు ఉన్నాక నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ కాలేదని నేను ఛాలెంజ్ చేస్తా. వెన్స్ యు ఆర్ మెంటల్లీ స్ట్రాంగ్ యూ విల్ స్టార్ట్ ప్రాపర్లీ ప్లానింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎట్లా ఉంటుంది, కష్టాలు రాకుండా ఉండవు, కానీ ప్రాపర్ ప్లానింగ్ మేక్స్ ద థింగ్స్ సో సింప్లర్. ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏం తెలియదు ఎక్కడ పోవాలా, రోడ్ కార్ వేసుకొని జుమ్మని వెళ్ళిపోతావా? లేదు. నువ్వు ఎక్కడ పోవాలా, నువ్వు ఏం చెయ్యాలా, నువ్వు ఒక ప్లానింగ్, దానికి నీకు అసలు నాకు టైం అవుతుంది, ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండ బయటికి వెళ్ళి ఏం చేస్తావా? దాని బదులు కూర్చుని ఈరోజు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తాను, ప్లానింగ్ ఈ నేను అలాగే ప్లాన్ చేసుకుంటాను. నేను పలానా ఇదంతా నా డే షెడ్యూల్ 1 వరకు 12 వరకు అయిపోతుంది. మార్నింగ్ యోగా క్లాసెస్ తీసుకుంటాను, 2 తర్వాత నా వర్కౌట్ చేసుకుంటాను, తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి నా పూజ చేసుకుంటాను, పూజ చేసుకొని రెడీ అయ్యి షూట్కి వస్తాను. ఆల్టర్నేటివ్ వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా పనులు ఉన్నాయా, ఆఫ్టర్ మీద అయిపోయిన తర్వాత ఇంకేదైనా పనులు లేదు అంటే ఇంటికి వెళ్ళాక క్వాలిటీ టైం విత్ మై కిడ్స్. ఇదే ఒక సెట్ ప్లానింగ్, డిసిప్లిన్గా. అంటే లేకపోతే డే ఏదో రకంగా మెసప్ చేసేస్తుంది మనల్ని. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కడదామంటే ఫస్ట్ ఇట్లా వెళ్ళిగా 50 బస్తాలది జాగొద్దు కదని 50 బస్తాల సిమెంటు, పిచ్చిగా ఒక స్టీలు ఒక వేసేసి ఇట్లా ర్యాండమ్గా కడతారా? నో. ఫస్ట్ యూ విల్ అప్రోచ్ ఆర్కిటెక్ట్. అసలు నీకు ఎన్ని రూమ్స్ కావాలా, ఎక్కడ హాల్, ఇదంతా గీపించుకుంటారు. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. నువ్వు ఎంత ప్రాపర్ ప్లానింగ్ చేసినా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు చిన్న మైనర్ మోడిఫికేషన్స్ ఉంటాయి, కొంచెం ఎగుడు దిగుడు అవుతుంది. అంటే నువ్వు ఎంత నీ లైఫ్ను ప్లాన్ చేసుకున్నా అన్ప్రిడిక్టబుల్ ప్రాబ్లమ్స్, అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ లైఫ్లో వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నావు, మెంటల్లీ స్ట్రాంగ్ అయినావు బికాస్ ఆఫ్ ఫిజికల్ డిసిప్లిన్ అండ్ ఆల్ దట్. నువ్వు ఏం చేస్తావంటే తొందరపాటుతో ఆగమాగంగా మనం మాట్లాడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు టేక్ ఎ స్టెప్ బ్యాక్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. అలా కాకుండా నువ్వు ఫాస్ట్గా వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం తెలీదు, టక్కున వచ్చేసి ఏంటి నువ్వు అంటే అలా అన్నా, చిన్న మిస్టేక్, నీ తొందరపాటు అనే ఒక అడుగు అవ్వనివ్వండి, డెసిషన్ తొందరపాటు అడుగు మాట అనివ్వనండి, ఇంకా మెసప్ చేస్తుందా చెయ్యదా? ఖచ్చితంగా. సో ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి యూ నీడ్ టు టేక్ ఒక గైడ్, ఒక కోచ్, లైఫ్ కోచ్ని పెట్టుకోండి. నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఈ డిరెక్షన్లో వెళ్తున్నాను, నాకు అర్థం అవ్వట్లేదు, ఎలా వెళ్తే బాగుంటుంది. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు, మనము ఓన్గా వచ్చేస్తుంది. బికాజ్ నీ ప్రియారిటీస్ ఏంటి, నీ లైఫ్ గోల్స్ ఏంటి అని రాయటం నువ్వు స్టార్ట్ చేసినట్టయితే నీకు ఒక రూట్ మ్యాప్ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ టూర్ పోవాలనుకున్నావు అనుకోండి సిరి, నువ్వు సౌత్ పోవాలా నార్త్ పోవాలా అయితే ఫస్ట్ అనుకుంటావు కదా, దెన్ యూ విల్ అండర్స్టాండ్ నార్త్ నుంచి ఎటు వెళ్ళాలి, సౌత్ నుంచి ఎటు, లేదు నేషనల్ వెళ్ళాలా, ఇంటర్నేషనల్ వెళ్ళాలా, దెన్ ఒక దట్ ఈస్ హౌ ప్లానింగ్. నువ్వు అదే చల్ల ప్రదేశాలకు ఇప్పుడు సడన్గా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఎక్కడికి వెళ్దాం అనుకుంటావా? చల్లని ప్రదేశానికి వెళ్తే ఏం చేయాలా, కోట్ తీసుకెళ్ళాలా, అదే ఎండ ప్రదేశానికి అయితే కాటన్ మంచి లెనిన్ అట్లా కాటన్ కప్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రాపర్ ప్లానింగ్ అబౌట్ యువర్ లైఫ్. సో కాబట్టి లైఫ్ని ప్లాన్ చేసుకోండి కూర్చుని. అసలు నేను ఈ 5 ఏళ్ళు ఎంత చేస్తా, 10 ఏళ్ళు ఎంత చేస్తా, 15 ఏళ్ళు చేస్తా. చదువుకుంటున్నాం అనుకో, కెరియర్ ఎందులోకి వెళ్తా, కెరియర్ ఎందులోకి వెళ్ళాక నెక్స్ట్ ఏ ఇయర్లో నేను అప్గ్రేడ్ అయ్యే దమ్ముంది నాకు, అప్గ్రేడింగ్ కూడా లేదు. రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా, రిలేషన్ స్టార్ట్ చేయాలి అంటే కూడా ఒక టైమే కావాలి. నువ్వు ఈ 2 ఒకేసారి పట్టుకొని స్టార్ట్ చేయలేవు. రిలేషన్ హ్యాండ్లింగ్ కష్టం అవుతుంది, ప్రొఫెషన్ హ్యాండ్లింగ్ ఒకేసారి 2 అవుతుందా? కెరియర్ స్టార్ట్ చేస్తున్నావు, సీరియస్గా ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకున్నావు, ఆమె నిన్ను టాక్సిక్ చేస్తుంది, లేకపోతే బాయ్ ఫ్రెండ్ని పెట్టుకున్నావు, వాళ్ళకి టైం ఇస్తలేవని అటెన్షన్ ఇస్తలేవు, ఇక్కడ కెరియర్ దొబ్బిచ్చిద్ది. లేదు నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేస్తే రిలేషన్ మంచి బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో వైఫో హస్బెండో డిఫరెన్సెస్ వస్తాయి. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్లాన్ యువర్ లైఫ్, వెన్ టు స్టార్ట్ అండ్ వెన్ టు డిస్కస్ ఇవన్నీ. సో దట్ ఈస్ ఆఫ్టర్ దాట్ ది మోస్ట్ ప్రియారిటీ అనేది ఏ ఏజ్ అన్న తీసుకోండి ఇవ్వనండి మీరు,
సేవింగ్స్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే ఏ ఏజ్ తీసుకోండి, లైఫ్లో అన్ప్రిడిక్టబుల్ క్రైసిస్ మేనేజ్మెంట్ వస్తుంది. ఎప్పుడు అవుతుందో తెలియదు. నేను చాలామందిని చూస్తాం సిరి, చాలా ఇప్పుడు అంటే నాకు తెలిసేది చాలామందికి పేరెంట్స్కి పెద్దవాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. పిల్ల పుడుతుంది, ఎప్పుడు మనకి ఒక పాప పుట్టిన తర్వాత మనకు ఒక 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 రఫ్ ఐడియా అయితే ఇప్పుడు 18కి ఎవడు చేసుకుంటున్నాడు, కానీ 24 నుంచి 28 లోపు 20 అట్లా చేసుకుంటాము, ఒక 20+ అనేది ఉంది. 18-17 నుంచి ఎడ్యుకేషన్ కూడా కొంచెము టఫ్ టైం ఇస్తుంది, అక్కడ కూడా డబ్బులు ఎక్కువ పెట్టాలని తెలుస్తుంది. సో ఈ రెండు లంసం పెద్దవి. ట్రూ. ఇది ఇక ఓవర్ నైట్, ఇప్పుడు అసలే లక్షలలో కోట్లలో వేషం ఇక్కడ, మరి ఇది ఓవర్ నైట్ అక్యుములేట్ చేస్తావా? లేదు. ఎక్కడి నుంచి చేయాలా? ఇక్కడ నుంచి చేయాలా? ఈ సేవింగ్స్కి నువ్వు ఒక క్లారిటీ ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ప్లాన్. ఆ 15 సంవత్సరాలలో నువ్వు నెలకి ఎంత సేవ్ చేసి నువ్వు చిట్స్ వేసుకుంటావా, లేకపోతే బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటావా, ఇంకెళ్ళన్నా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటావా, ల్యాండ్లో చేస్తావా, అది ఎంత పెరుగుతుంది, అది తీస్తే నా బిడ్డ పెళ్ళి అవుతుంది, నా కొడుకుకి కెరియర్ సెట్ అవుతుంది, నేను ఎడ్యుకేషన్ కూడా అట్లా చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇట్లా సేవింగ్స్, నేను చెప్పిన ఫస్ట్ది ఏంటి హెల్త్, నెక్స్ట్ ఏంటి మైండ్, ప్రాపర్ ప్లానింగ్, థర్డ్ది ఏంటి ఎకానమిక్స్. అంటే ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అని అంటే శారీరక బలం, మానసిక బలం అండ్ ఆర్థిక బలం. ఎప్పుడైతే ఈ 3 ఉంటారో ఇంకెవడు షేక్ చేస్తాడు రా బాబు, అవునాక? ఎప్పుడైతే ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఎకనామికల్లీ స్ట్రాంగ్, వెన్ యూ ఆర్ దేర్, సో పీస్ ఎవరు షేక్ చేస్తాడు రా బాబు? యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్? సో దీస్ 3 ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కాకుండా కిందకు ఇంకొక 2 ఉన్నాయి. ఏంటంటే దాంట్లో కేర్ఫుల్, ఎందుకంటే ఈ 3 దీన్ని ఏమంటారు, నోటి దుల అంటారు కదా, నోటి దుల, పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడటం. కేర్ఫుల్ వెన్ యూ స్పీక్, వెన్ యూ డిసైడ్ సంథింగ్ టు గో ఎనీవేర్. అంటే నువ్వు ఏదైనా మాట్లాడే ముందు కానీ ఆచితూచి మాట్లాడటము, ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక మనుషుల్ని ఒక మాట అనే ముందు కానీ ఏదైనా చాలా కేర్ఫుల్గా కనుక నీ లైఫ్ని నీ చేతిలో గుప్పిట్లో విచ్చలవిడితనము అనేది ఈ 3 ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు బియాండ్ లిమిట్స్ మాట్లాడడం చేసినంటే ఈ 3 నిన్ను పతనానికి క్షణంలో పడేస్తుంది జీవితం. అలా కాకుండా యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరు? మనుషులు అంటే ఏంటి? సంఘజీవులు. అంటే ఒక మనుషులందరినీ ఒక ప్లేస్లో, వైల్డ్ యానిమల్స్ని అంటే వావి వరుస మంచి చెడు లేకుండా ట్రైన్ చేసి అసలు వాటికి కూడా వస్తాయి అనుకోండి, వాటిని అన్నీ ఒక జంగిల్లో ఉండాలి. ఇట్లా ఒక డిమార్కేషన్ ఉంది. అంటే మనుషులు అనేవాళ్ళం సంఘజీవులం కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ సహజమని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, కానీ వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా చెప్పుకుంటున్నాం. కానీ ఎంత కాదన్నా ప్రాబ్లమ్స్ని అలా నవ్వుతూ దాని తర్వాత కొంచెం ఈజీగా మూవ్ అవ్వాలి అంటే కనుక మనకి మన రిలేషన్లో కానీ మన సొసైటీతో కానీ, అదే సొసైటీతో నడుస్తూ యూనిటీ మెయింటైన్ చేస్తూ మన జీవితంలో ఉన్న రిలేషన్స్, మన ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వీటన్నిటితో మమేకమై కనుక మనము అడుగులు వేస్తూ సొసైటీకి భిన్నంగా కాకుండా తోపాటు నడిచినప్పుడు ఏమవుతుందంటే మనకు కష్టం వచ్చినా కూడా తలా ఒక మాట సాయమైనా, మనీ సాయం కాకపోయినా మాట సాయమైనా అలా పక్కన వచ్చి ఓదార్చడానికి కూడా ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టికే ఇవన్నిటితో పాటు మనం సొసైటీకి తో పాటు నడవాలి. యూనిటీ అనేది లైఫ్లో మెయింటైన్ చేసుకుంటూ కనుక సంఘంతో పాటు కనుక వెళ్ళినట్టయితే కనుక జీవితం అద్భుతంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉన్న దాంట్లో ఎప్పుడైతే ప్రతిదీ మనము అనుభవించటం నేర్చుకుంటామో, ఉన్న ప్రతి నిమిషాన్ని అనుభవించటం నేర్చుకుంటామో, ఆటోమేటిక్గా ఆ టైం హ్యాపీగా అనిపిస్తుంది. అరే ఇందాక హ్యాపీగా ఉన్నాం కదా, ఈ కష్టం వచ్చింది కదా నెరవేర్చుకుంటాం అనుకుంటాం. అదే కానీ ఇప్పుడు ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం తిననే లేదు, బ్రేక్ఫాస్ట్ బాగుంది, ఎంత బాగుందిరా అనుకోకుండా లంచ్ ఏం వండుతావు అని ఇప్పుడే అన్నామంటే అసలు ఇది చేసిన ఉత్సాహము, నువ్వు తినే తృప్తి ఏది ఉండదు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీసుకోండి అదే పొజిషన్. నువ్వు ఇంకా ఎదగడానికి చేసే ప్రయత్నం వేరు, ఉన్నదానికి గ్రేట్ఫుల్ ఉంటూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఇదే ఇంత ఉంటే ఇంకా నెక్స్ట్ది ఇంకా బాగా చేయొచ్చు అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ బిఫోర్ కంక్లూడింగ్ డొమెస్టిక్గా చెప్పుకుంటే ఇంట్లో వైఫ్కి బ్రేక్ఫాస్ట్ బాగా చేయగానే బాగుంది, ఎంత బాగా చేసావా అన్నావు అనుకోండి, అంటే యు ఆర్ గ్రేట్ఫుల్, యు ఆర్ హ్యాపీ.
ఈ రెండు ఎక్కడికి వైరల్ అయినాయి? వైఫ్కి అయిపోయి లంచ్ చంపేస్తుంది ఇంక అసలు. అవునా కాదా? సో Definitely. ఎగ్జాక్ట్లీ ఏది కానీ బీయింగ్ గ్రేట్ఫుల్ అండ్ బీయింగ్ హ్యాపీ ఎట్ దట్ మూమెంట్ అండ్ థ్యాంకింగ్ గాడ్ అండ్ అరౌండ్ యువర్ సరౌండింగ్స్ పీపుల్, దెన్ ఆటోమేటికలీ యూ విల్ ఎస్కలేట్. అబ్బా ఇక దీనికి వేరే ఫార్ములా ఏం లేదు. అందుకనే ఇవి నా నోటితోటి మాత్రం వస్తున్నాయేమో కానీ చాణక్యుడు అద్భుతంగా ఈ సూత్రాలను అనేది నీతి సూత్రాలని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చేస్తూనే ఉంటాను, బట్ ఇంకా రిఫైన్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా సంతోషంగా ఇంకా ప్రశాంతంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి అవకాశం కూడా వద్దు, గ్యారెంటీ అంటారు కదా, గ్యారెంటీ లైఫ్ టైం వ్యారంటీ అంటారు కదా, ఇది లైఫ్ టైం వ్యారంటీ సూత్రాలు. గ్రేట్ మేడం, నిజంగా లైక్ సింపుల్గా అమేజింగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే చిన్న చిన్న వాటి కోసం మనం ఎంతో టెన్షన్ ఎంతో కంగారు పడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండా ఫ్యూచర్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ఆలోచిస్తున్నారు తప్ప ఈ లైవ్ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాము, ప్రజెంట్ ఉన్న మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. బ్యాడ్ లక్ రా తల్లి, బ్యాడ్ లక్. అది కనుక మీరు చెప్పినట్టుగా పాటిస్తే ఆటోమేటిక్గా మీరు అన్నట్టుగా ఫిజికల్గా మెంటల్గా మనం చాలా బాగుంటాం. వీళ్ళందరూ ఇప్పుడు ఒక లుక్ వేస్తుంటారు, మీరు చాలా ఈజీగా సింపుల్గా అంటోంది సిరి, ఈవిడేమో ఇంత కూర్చొని చక్కగా రూమ్లో. అలా ఏం కాదు, మీరు ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ కష్టం, కానీ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే కనుక చాలా ఈజీ, లైఫ్ ఈజీ అవుతుంది. డెఫినెట్గా మేడం, మీరు ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫైనల్గా కంక్లూడ్లో మనకి మెంటల్గా అంటే సైకలాజికల్గా ఎన్ని డిఫరెన్స్ వచ్చినా రిలేషన్షిప్లో కావచ్చు, ఇలా వాళ్ళ కోసం కావచ్చు, అండ్ ఫిజికల్గా హెల్త్ పరంగా మాకు డైట్ ప్లాన్ కావాలి అనుకున్నా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఎస్, యాక్చువల్లీ ప్రాబ్లం ఇందాక అనుకున్నట్టు ప్రాబ్లం వచ్చాకే అప్రోచ్ అవ్వటం అట్లా అక్కర్లేదు. అసలు నాకు కొంచెం మెస్సీ అనిపిస్తుంది నా లైఫ్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్లో నాకు కొంచెం ఒక డైరెక్షన్ కావాలా, ఒక పేపర్ పెట్టుకుని మనం వెల్త్గా, లేకపోతే ఇట్లా నడుద్దాం అనుకుంటున్నాను, ఒక 1 hour మీతో మాట్లాడాలనుకుంటున్నాము, లేకపోతే అట్లా, దెన్ దే కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. దే కెన్ కాల్ అస్, దే విల్ గెట్ అ క్లారిటీ ఆఫ్ థాట్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.